హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మంచి గ్రేవీతో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ కర్రీని రైస్‌తో గానీ, చపాతీతో గానీ సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్‌లోకి మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా సాల్ట్, కారం, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1 అవర్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్‌లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం, ఇలాచి అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని అందులో 4 పచ్చిమిర్చి చీలికలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్‌ని ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మసాలా పౌడర్ కోసం 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకుల్ని మెత్తగా పౌడర్ చేసుకొని మటన్ కాస్త ఉడికిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త కొత్తిమీర తరుగు, పుదీనా కూడా యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మంటని బాగా కుక్ చేసుకోవాలండి. మటన్ బాగా కుక్ అయ్యి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు మటన్‌ని బాగా కుక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మటన్‌ని లో ఫ్లేమ్‌లో 6 విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకున్నానండి. కుక్కర్‌కి ఉన్న స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మరో 10 నిమిషాలు మటన్‌ని కుక్ చేసుకుంటే మంచి గ్రేవీతో సింపుల్‌గా మటన్ కర్రీ రెడీ అండి. రెసిపీ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఈ రెసిపీని లైక్ చేయండి.